ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 33వ అధ్యాయము. అప్పటిదాకా పైన ఉండి సీతమ్మను చూస్తున్న హనుమంతుడు ఇలా అనుకున్నాడు. ఈశ్వరానుగ్రహం చేత నాకు సీతమ్మ దర్శనం అయింది. రావణుడిని చూశాను. రావణుడు సీతమ్మతో మాట్లాడిన మాటలు విన్నాను. త్రిజటా స్వప్నము విన్నాను. సీతమ్మను జగన్మాతగా తెలుసుకున్నాను. నేను సీతమ్మను చూశాను అన్న విషయాన్ని ఇప్పుడే వెళ్ళి రాముడికి చెప్పలేను. ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఉరిపోసుకుంటుంది. నేను వెంటనే అమ్మను ఓదార్చాలి. ఇప్పుడు నేను అమ్మను ఓదార్చి మాట్లాడకుండా వెళ్ళిపోతే రేపొద్దున సీతమ్మ ఉరిపోసుకొని చనిపోయిందన్న విషయము రాముడికి తెలిస్తే ఆయన బాణాల చేత ఈ సమస్త బ్రహ్మాండాలను క్షోభింపచేస్తాడు. నేను చాలా పండితుడని అని అనుకున్న వివేచనాశీలత లేని మంత్రి చేత దూత చేత కార్యాలు చెడిపోతాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను గట్టిగా మాట్లాడితే చుట్టూ ఉన్న ఈ రాక్షస స్త్రీలు నా మాటలు విని నా మీదికి వస్తారు. అప్పుడు నాకు వాళ్లకు యుద్ధం జరుగుతుంది. జయాపజయాలను విధి నిర్ణయిస్తుంది. కానీ రాముడు లంకాపట్టణాన్ని చేరేలోపు నేను చేసిన అల్లరి చేత సీతమ్మను రావణుడు వేరొక చోట దాచవచ్చు. ఇప్పుడు నేను వానర భాషలో మాట్లాడితే సీతమ్మకు ఆ భాష అర్థం కాదు. మనుష్య భాషలో మాట్లాడితే రాక్షసులు గుర్తుపడతారు. వానర రూపంలో ఉన్న నేను మనుష్య భాషలో మాట్లాడితే అది ఖచ్చితంగా రావణమాయే అని భయపడి సీతమ్మ ఇంకా గట్టిగా ఉరి బిగించుకుంటుంది. నా కారణంగా సీతమ్మ ప్రాణాలను విడిచిపెడితే ఆ పాపం నాకు అంటుకుంటుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఏం మాట్లాడి సీతమ్మను ఓదార్చాలి అని అనుకుంటూ సీతమ్మ ఉరిపోసుకోవటం మానేసి నా వైపు చూడాలంటే రామనామం ఒక్కటే మార్గము. సీతమ్మకు చాలా ఇష్టమైన రామకథని చెబుతాను అని అనుకొని హనుమంతుడు రామకథ చెప్పటం ప్రారంభించాడు. పూర్వకాలంలో కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ మహారాజు పరిపాలించేవాడు. విపరీతమైన ఐశ్వర్యాన్ని సంపాదించాడు. ఇంద్రుడితో సమానమైనవాడు. ఇతరుల ధర్మాన్ని రక్షించే స్వభావం ఉన్నవాడైన దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తే పెద్ద కుమారుడిగా రాముడు జన్మించాడు. ఆ దశరథుడు చేసిన ప్రతిజ్ఞ నిలబడేటట్లు చేయటం కోసమని, ఆయనను సత్యవాకమందు నిలబడటం కోసమని 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయటానికి రాముడు వెళ్ళాడు. రాముడిని విడిచిపెట్టి ఉండలేక ఆయనను నిరంతరము అనుగమించేటటువంటి స్వభావము కలిగిన లక్ష్మణుడు కూడా రాముడి వెనకాల వెళ్ళాడు. పతిసేవ తప్ప వేరొకటి నాకు అవసరం లేదు అని స్వభావం ఉన్న సీతమ్మ రాముడి వెనకాలే వెళ్ళింది. అలా రాముడు లక్ష్మణుడితో సీతమ్మతో దండకారణ్యంలో ఉండగా ఒకనాడు జనస్థానంలో 14,000 మంది రాక్షసులను సంహరించాడు. దానిచేత కినుకు చెందిన 10 తలల రావణుడు మాయాజింకను ప్రవేశపెట్టి రామలక్ష్మణుడు లేని సమయంలో సీతమ్మను అపహరించాడు. తదనంతరము సీతమ్మను అన్వేషిస్తూ వెళ్లిన శ్రీరామచంద్రమూర్తికి సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ఆనాడు సీతాన్వేషణ కోసము సుగ్రీవుడి చేత అన్ని దిక్కులకు వానరాలు పంపబడ్డాయి. దక్షిణ దిక్కుకు వచ్చిన వానరాలలో ఒకడైన హనుమ అనే పేరుగల నేను 100 యోజనాల సముద్రాన్ని దాటాను. సీతమ్మ ఎలాంటి కాంతితో, ఎలాంటి నగలతో, ఎలాంటి వస్త్రంతో ఉంటుందని రాముడు నాకు చెప్పాడో అలాంటి సీతమ్మను ఈ సింసుపా వృక్షం మీద నుంచి ఇక్కడే కిందికి చూసి నేను ధన్యుడనయ్యాను అని చెప్పి ఆగిపోయాడు.